జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో శాకంబరీ దేవి గురించి అలాగే శాకంబరీ ఉత్సవాల గురించి తెలుసుకుందామండి. తెలుగు రాష్ట్రాలలోని పలు దేవీ ఆలయాలలో ఆషాఢ మాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు ఈ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం శాకంబరీ ఉత్సవాలు జూలై 19 శుక్రవారం నుంచి జూలై 21 ఆదివారం వరకు జరుగుతాయి. వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవార్లను మరియు ఆలయాలను కూడా అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలను, ఆకుకూరలను కదంబ ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంచిపెడతారు. దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోను, చండీ సప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా 100 ఏళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షి దేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీ దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. ఒకప్పుడు దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదాలకు ఏకైక యజమాని కావాలని కోరుకున్నాడు. దీంతో ఋషులు వేద జ్ఞానాన్ని కోల్పోయి యజ్ఞ యాగాదులను మర్చిపోయారట. అప్పుడే ఆ జగదంబ శాకంబరీ దేవతగా అవతరించి వారికి పండ్లు, కూరగాయలను తినిపించి పూర్వ జ్ఞానాన్ని గుర్తు వచ్చేలా చేసిందంట. శాకంబరీ దేవి నీలివర్ణంలో సుందరంగా ఉన్న దేవి. కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది. మిగిలిన చేతులలో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలుగచేయడమే కాదు, పాపాలను పోగొడుతుంది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేస్తే, ధ్యానించిన, నమస్కరించిన, జపించిన, పూజించిన తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. జై శ్రీరామ్.